యేసు ఈ లోకానికి రాకముందు వరకు మానవుడు సమకూర్చబడలే, మహిమను పోగొట్టుకున్నాడు. ఆదాము తప్పు చేసిన తర్వాత మహిమంతా పోయింది. కానీ యేసు ద్వారా మనం ఏం చేయబడ్డాం చెప్పండి? సమకూర్చబడ్డాం. ఆదాము హవ్వలతో ప్రతి చల్లటి పూట దేవుడు మాట్లాడేవాడంట. అంత సమీపముగా ఉన్నారు ఆదాము హవ్వలు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో తండ్రికి మానవుడికి ఏమొచ్చేసిందంటే ఎడబాటు వచ్చేసింది. హల్లెలూయా. తండ్రికి దూరస్తులైపోయాం మనము. ఆదాము హవ్వ పాపము తర్వాత తండ్రికి మనకి ఎడబాటు వచ్చేసింది. తండ్రితో మాట్లాడలేము. హల్లెలూయా. దూరం నుండే మాట్లాడాలి, లేకపోతే భక్తులే మాట్లాడేవారు. తండ్రికి దూరం అయిపోయాము మనం. కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, యేసయ్య మన కొరకు మరణించాడో, ఎప్పుడైతే యోనాతాను మరణించాడో, మెఫీబోషెత్కి ఏం కలిగింది చెప్పండి? సమకూర్పు కలిగింది. యేసు మరణించిన తర్వాత మునుపు దూరస్తులమే, కానీ ఇప్పుడు దేవునికి ఏమైపోయాం? దగ్గర వాళ్ళం అయిపోయాం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, దేవునికి మీకు మధ్యలో ఎడబాటు లేదు. దేవునికి మీకు మధ్యలో దూరం ఏమీ లేదు. ఎందుకంటే క్రీస్తు మీ కొరకు చనిపోయాడు, ఆయన మరణించాడు. ఎందుకో తెలుసా? తండ్రికి మీకున్న సంబంధాన్ని తిరిగి సమకూర్చడానికి. హల్లెలూయా. యోనాతాను మరణించాడు. ఇప్పుడు మెఫీబోషెత్కి ఏం కలిగింది చెప్పండి? సంబంధం కలిగింది. ఎవరితో సంబంధం కలిగింది? రాజుగారితో సంబంధం కలిగింది. హల్లెలూయా.